హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ సీజన్ 8కి మరో 10 రోజుల్లో శుభం కార్డు పడబోతోంది. అయితే ఇప్పటి వరకు బాగానే లాక్కొచ్చిన ఈ వారం మాత్రం షో మరీ చప్పగా సాగింది. ఆవేశంతో ఊగిపోయే పృథ్వీ వెళ్లిపోయిన తర్వాత మజా లేకుండా పోయింది. ఇక లేటెస్ట్ ఎపిసోడ్లో ఓట్ అపీల్ కోసం బిగ్ బాస్ మరోసారి టాస్కులు పెట్టాడు. ఇప్పటికే ప్రేరణ గెలిచి ఒకసారి ఓట్ అపీల్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ ఎపిసోడ్లో నబీల్ గెలిచి ఓట్ అపీల్ చేసుకున్నాడు. అయితే ఒకసారి ఓట్ అపీల్ చేసుకున్న ప్రేరణ కూడా ఈ టాస్క్లో పాల్గొంది. ఆడటం ప్రాబ్లం కాదు, కానీ సంచాలక్గా ప్రేరణ తీసుకున్న డెసిషన్ని చాలా వరస్ట్గా ఉంది. ముఖ్యంగా తన కన్నడ బ్యాచ్ నిఖిల్ కోసం అవినాష్కి పోటు పొడిచింది ప్రేరణ. రూల్స్ ప్రకారం ఆడిన అవినాష్ని కాదని నిఖిల్ని సపోర్ట్ చేసి ఫినాలేకి ముందు పెద్ద మచ్చే అంటించుకుంది ప్రేరణ. అసలు ఏం జరిగిందో చూద్దాం. చిక్కుముడులు విప్పుతూ బిగ్ బాస్ టుడే ఎపిసోడ్లో ముందుగా మొదటి టాస్క్ గురించి అనౌన్స్ చేశాడు. ఈరోజు ఓట్ అప్పీల్ చేసుకుని ఆడియన్స్తో కనెక్ట్ అయ్యి మీరు విన్నర్ అవ్వడానికి ఒప్పించేందుకు క్లాసిక్ పాత్ ఛాలెంజ్ గేమ్ ఇస్తున్నాం. ఇందులో గెలవాలంటే స్టార్ లైన్ నుంచి తాడులతో ప్రైమ్స్ను క్రాస్ చేస్తూ పోల్కి చుట్టాలి. చివరిగా తాడు చుట్టిన ప్లేయర్ రేసు నుంచి అవుట్ అవుతారు. పోల్కి తాడును రోల్ చేసి హుక్కి తగిలించాలే గాని బెల్ను మోగించాలి. మొదటిగా పూర్తి చేసిన సభ్యుడు సంచాలక్. ఎన్నిసార్లు ఓట్ అప్పీల్ సాధిస్తే మీరు అన్నిసార్లు ఆడియన్స్ని కన్విన్స్ చేసే అవకాశం దక్కించుకుంటారంటూ బిగ్ బాస్ చెప్పాడు. నబీల్ని గెలికిన ప్రేరణ. ఇక ఈ టాస్క్ మొదలు కాగానే నబీల్ చకచకా చిక్కుముడులు తీసుకుంటూ అందరికంటే ముందుగా పోల్కి తాడు చుట్టేశాడు. అయితే ఫస్ట్ చుట్టాలనే కంగారులో ఎలా పడితే అలా తిప్పేశాడు. ఆ తర్వాత రోహిణి వచ్చి అలానే చేసింది. 3వ ప్లేస్లో గౌతమ్ రాగా 4వ స్థానంలో ప్రేరణ తాడు చుట్టింది. అయితే నిఖిల్ తర్వాత వచ్చి తన తాడు రంగు ఉన్న పోల్కి కాకుండా వేరే స్తంభానికి చుట్టేసి బెల్ కొట్టేశాడు. ఇది గమనించింది. మరోసారి విప్పేసి మళ్ళీ కట్టాడు. ఇక అందరికంటే చివరిగా అవినాష్ వచ్చాడు. అయితే నబీల్ ముందు టాస్క్ పూర్తి చేయడంతో సంచాలక్గా వ్యవహరిస్తుంటే ప్రేరణ గెలికింది. నీ తాడు సరిగా చుట్టలేదు, ఇదిగో ఊడిపోతుంది అంటూ లాగేసింది. ఇక ప్రేరణ తనను గెలకడంతో నబీల్ అందుకున్నాడు. అసలు నువ్వు నా తాడు ఎలా లాగుతావు, ఉన్నది కూడా పీకేసేయ్, నువ్వు గెలవడానికి ఇలానే చేస్తావంటూ అరిచాడు. దీనికి ప్రేరణ కూడా ఘాటుగా రియాక్ట్ అయింది. అసలు పోలికి సరిగ్గా చుట్టాలి, ఇలా చుట్టడం కరెక్ట్ కాదంటూ ప్రేరణ వాదించింది. ఇలా ఇద్దరి మధ్య చాలాసేపు వాదన జరిగింది. నబీల్ అరుపులకి ప్రేరణ దెబ్బకి చెవులు మూసుకుంది. ఇంతలో బిగ్ బాస్ దూరి టాస్క్లో ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో మీరందరూ మాట్లాడుకుని చెప్పండి అంటూ ప్రకటించాడు. ప్రేరణకి బిగ్ బాస్ సపోర్ట్. ఇక మొదటిగా టాస్క్ కంప్లీట్ చేసిన నబీల్కి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలా లేక సరిగ్గా పోల్కి చుట్టిన ప్రేరణకి ఇవ్వాలా అంటూ హౌస్మేట్ చర్చించుకున్నారు. కానీ చివరికి చుట్టడం మాత్రమేనని బిగ్ బాస్ చెప్పారు కాబట్టి నబీల్ ఫస్ట్ ప్లేస్ అంటూ హౌస్మేట్స్ చెప్పారు. ఇది చెప్పగానే ప్రేరణ ఏడ్చేసింది. అయితే ఇంతలో బిగ్ బాస్ కలుగజేసుకుని స్తంభానికి సరిగ్గా చుట్టాలి, మరోసారి మీ డెసిషన్ చూసుకోండి అంటూ ఇండైరెక్ట్గా ప్రేరణకి సపోర్ట్ చేశారు. దీంతో అందరూ తమ డెసిషన్ మార్చుకొని ఫస్ట్ ప్రేరణ అంటూ అనౌన్స్ చేశారు. ఇక ఫస్ట్ ప్లేస్లో ప్రేరణ ఉండడంతో సంచాలక్ తానే అయింది. దీంతో చివరగా ఎవరు వచ్చారో వాళ్ళని రేసు నుంచి తప్పించాలి. అయితే తప్పు పోలికి చుట్టేసి బెల్ కొట్టేసిన నిఖిల్ని రేసు నుంచి తప్పిస్తున్నట్టు ప్రేరణ ప్రకటించింది. అదేంటి, ఎందుకు అలా, రూల్లో లేదుగా అంటూ నిఖిల్ అంటే వెంటనే సారీ అంటూ అవినాష్ లాస్ట్, ఇదే నా ఫైనల్ డెసిషన్ అంటూ మాట మార్చేసింది ప్రేరణ. ఇది విని అవినాష్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. అదేంటి ఇలా మార్చేశావు, ఇది చాలా వరస్ట్ డెసిషన్, అసలు తప్పుగా చుట్టినప్పుడే నిఖిల్ గేమ్ అయిపోయింది అంటూ అవినాష్ వాదించాడు. దీనికి అది మిస్టేక్ కాదు, మిస్అండర్స్టాండింగ్ అంటూ ప్రేరణ కవర్ చేసింది. ఇంతలో బిగ్ బాస్ దూరి అవినాష్ మీరు అవుట్ అంటూ చెప్పాడు. ఇక ఆ తర్వాత టర్ఫ్ వార్ అనే ఛాలెంజ్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో గెలవాలంటే చివరి వరకు సర్కిల్లో నిలబడాలి, ఎవరైతే అలా ఉంటారో వాళ్ళే విన్నర్. ఇక ఈ టాస్క్ మొదలు కాగానే ముందుగా ప్రేరణను టార్గెట్ చేసి బయటకు తోసేశారు నబీల్, రోహిణి. ఆ తర్వాత గౌతమ్ని నిఖిల్ నెట్టేశారు. నెక్స్ట్ నిఖిల్ని రోహిణి, విష్ణుప్రియ, నబీల్ బయటికి పంపేశారు. ఆ తర్వాత రోహిణి, నబీల్, విష్ణుప్రియ టార్గెట్ చేసిన కాసేపు డిఫెండ్ చేసింది. కానీ ఇక స్టామినా లేక అవుట్ అయిపోయింది. ఇక చివరి వరకు ఉన్న విష్ణు, నబీల్ని విన్నర్లుగా ప్రకటించాడు బిగ్ బాస్. కానీ ఇద్దరిలో ఒకరికి మాత్రమే ఓట్ అపీల్కి ఛాన్స్ ఉందని, అది ఎవరిని హౌస్మేట్స్ నిర్ణయించాలంటూ చెప్పాడు. ఇక హౌస్మేట్స్ అందరూ నబీల్కి ఛాన్స్ ఇచ్చారు, ఒక్కరు కూడా అవకాశం ఇవ్వలేదు. ఇక తర్వాత నబీల్ తన ఓట్ అపీల్ చేసుకున్నాడు. నేను మీ నబీల్ ఆఫ్రిది, నేను ఒక సామాన్యుణ్ణి, సినిమాల్లో యాక్టర్ అవ్వాలని, స్టార్ అవ్వాలని కలలు కన్నా, చాలా ఆడిషన్స్ ఇచ్చా, కానీ ఎక్కడ అవకాశం రాలే, వీళ్ళు వాళ్ళు ఏంది నాకు అవకాశం ఇచ్చేది, నా అవకాశం నేనే క్రియేట్ చేసుకుంటా అంటూ మా అమ్మ ఫోన్తో వీడియోలు చేయడం స్టార్ట్ చేశా సోషల్ మీడియాలో.
విషయాలు. మా అమ్మా నాన్నలు, ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల కష్టపడి మస్తు వీడియోలు చేశా. ప్రతి వారం వీడియోలు చేశా. దానివల్ల నాకు కొంచెం డబ్బులు, కొంచెం ఫేమ్, కొంచెం నేమ్ వచ్చింది. కానీ అప్పుడు కూడా నాకు అవకాశాలు రాలేదు. 2016 నుంచి ఇప్పటి వరకు అంటే 9 ఏళ్ల నుంచి వీడియోలు చేస్తూనే ఉన్నా. నా మొత్తం లైఫ్లో నాకు దొరికిన ఏకైక అవకాశం, పెద్ద అవకాశం బిగ్ బాస్ అంటూ నబీల్ చెప్పాడు. మా అమ్మ కల నెరవేర్చండి. ఇక్కడికి అడుగుపెట్టేటప్పుడు అనుకున్నా విన్నర్ అయ్యే బయటికి వెళ్ళాలి, టోఫ్రీ కొట్టే బయటికి వెళ్ళాలి. మా అమ్మ కోరిక, నువ్వు ఒకవేళ ఆ హౌస్లో నుంచి బయటకు అడుగు పెడితే నాకు సార్ చేయి పట్టుకుని ఆ హౌస్లో లైట్లు బంద్ అయినప్పుడే అడుగు పెట్టాలని అంది. నేను బయట లైవ్లో ఎలా ఉన్నానో, నా పర్సనాలిటీ ఎట్లానో అలానే ఉన్నా. తప్పైతే తప్పు, కరెక్ట్ అయితే కరెక్ట్ చెప్తామని చెప్పి నిర్భయంగా, నిర్మోహటంగా, నిపక్షపాతంగా నేను నాలాగే ఉన్నా. నా డెసిషన్స్ నేను ఇండివిజువల్గా తీసుకున్నా అని ప్రతి టాస్క్లో నా 100% ఇచ్చిన. ప్రాణం పోతే పోనీ కానీ టాస్క్ గెలవాలని ఆడా. ఇక్కడ 14వ వారం నుంచి 15వ వారంలోకి వెళ్తున్నా. అంటే నా కృషితో పాటు మీ అందరి లవ్, సపోర్ట్, ఓట్స్ వల్లే. మరోసారి అందరికీ థ్యాంక్ యూ. మీ అందరికీ ధన్యవాదాలు, పాదాభివందనాలు అందరికీ. ప్రస్తుతం నేను విన్నర్ ట్రోఫీని ఒకే ఒక్క మెట్టు దూరంలో ఉన్నాను. ప్లీజ్ నా కోసం వెయిట్ చేయండి. నాకు మీ సపోర్ట్ చాలా ముఖ్యం. నా లైఫ్లో ఇదే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అవుతుంది అంటూ నబీల్ చెప్పాడు. తర్వాత చెఫ్ సంజయ్ తుమ్మా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు. హౌస్మేట్స్తో వెరైటీ వంటలు చేయించి ఆడి పాడారు. అలానే అందరి కోసం ప్రత్యేకంగా ఫుడ్ కూడా తెప్పించారు. హౌస్లో ఇలాంటి ఫుడ్ ఎప్పుడూ కానీ దొరకదని అందరూ గట్టిగానే లాగించేశారు. ఇక కడుపు నింపిన సంజయ్కి థ్యాంక్స్ చెప్పి మొత్తానికి శుభ్రంగా ఫుడ్ ఎంజాయ్ చేశారు. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పెద్దగా మసాలా ఏం లేకుండా అలానే సాగిపోయింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.